హలో అపర్ణ. హలో అపర్ణ చూసినావా? రిజల్ట్స్ వచ్చినాయి తేజక్క. చూసినావా? చూసినా ఎన్ని మార్క్స్ వచ్చినాయి? అన్నిట్లో గ్రేడ్ 1 ఉంది. టోటల్ మార్క్స్ అయితే ఎక్కడ కనిపించట్లే. నేను ఫోటో తీసి పంపిస్తా టోటల్ ఎంతున్నాయి అని. 10 పాయింట్స్ 9 పాయింట్స్ అని ఏమి ఇవ్వలేదు, మొత్తం మార్క్స్ ఇచ్చిండ్రు. మార్క్స్ A+ గ్రేడ్ అయితే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారాణిని. చాలా రోజుల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నా రిషి బాబు రిజల్ట్ అయితే ఈరోజే ఫ్రెండ్స్. ఇంకో 5 minutes అయితే ఫస్ట్ 1కి అన్నారు. ఈరోజు 30వ తారీఖు 1 గంట వరకు రిజల్ట్ వస్తుంది అన్నారు. మళ్ళీ తర్వాత మారింది 1 వరకు. అన్ని పనులు చేసుకున్నాం టక్క. చేపలు తీసుకున్నాం ఈరోజు. మావనికి చేపల కూర, చేపల ఫ్రై అంటే ఇష్టం అని ఐస్ క్రీమ్ డబ్బా తెచ్చుకున్నాం. మా శ్రేష్ఠ అయితే ఏం తీసుకొచ్చిందో చూడండి, బెల్ట్. బావకు తక్కువ మార్కులు రావాలి కానీ దీంతో కొడుతుందంట. మన ఐస్ తీసుకొచ్చి దీనికి ఇచ్చింది, మామకి ఇస్తుందంట. రిజల్ట్ కోసం అయితే ఎదురు చూపులు. అదే మరి ఎట్లా మంచిగానే వస్తాయి, కాకపోతే ఏంటంటే కొంచెం టెన్షన్. పొద్దుట లేచిండ్రు. పొద్దుట రోజు మా ఆయన నేను పూజ చేస్తామా, ఇవాళ మాత్రం నైటే చెప్పిండ్రు మమ్మీ నేను పూజ చేస్తానన్నాడు. పింకీ కూడా 10th క్లాస్ సేమ్. మా ఆడపడిచి వాళ్ళ కూతురు కూడా మీరు చూస్తున్నారు కదా, త్రిష అంటే వీడియోస్ అన్నీ చేసింది కదా, ఆమె కూడా 10th క్లాసే, వీడు కూడా 10th క్లాసే. ఇంకో ఆడపడుచు మొన్నటిదాకా ఇంకొక ఆమెను కూడా చూసిండ్రు కదా, పచ్చడి పెట్టింది, ఫిష్ కర్రీ వండింది. ఆడపడిచి వాళ్ళ కూతురు కూడా 10th క్లాసే, సిరి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు సేమ్ క్లాస్, సేమ్ టెన్షన్ పడతాండ్రు. పింకీ అయితే పొద్దున్నే లేచింది, రిషి పూజ చేసిండు, పింకీ కూడా పూజ చేసింది. పింకీ పూజ చేసేటప్పుడైతే మంచిగా మొక్కుకోమని చెప్పినాం, రిషికి ఎక్కువ మార్కులు రావాలని. అందరు మంచిగా చదివేటోళ్ళే, అదేంటంటే మార్కులు కొంచెం అటు ఇటు అన్నట్టే కానీ ఎట్లా పాస్ అవుతారు. అందరు మంచి ముగ్గురు మంచిగా చదువుతారు. మొన్న మ్యాథ్స్ కూడా పెట్టించినాం. 500 ఎబోవ్ అంటే 500 ఎబోవ్ 550 ఎబోవ్ రావాలని 20. ఇక నాకైతే 500 వచ్చిన 500 దాటితే చాలు అంతే. మార్కులు అయితే మంచిగా రావాలి ఫ్రెండ్స్. లేకపోతే నన్నైతే ఎప్పుడెప్పుడు అందామా అని చూసుకుంటూ ఉంటారు మా చుట్టాలల్లో. ఎందుకనంటే వీడియోస్ చేపిస్తుంది కదా, వీడియోస్ చేపిస్తుందంటే అబ్బాయి మంచిగా చదవడు కావచ్చని. కానీ దేంది దానికే ఉంటుంది, వీడియోలో ఏదే ఉంటుంది, చదివే ఉంటుంది. అందుకని నన్ను ఎవరు ఏమనద్దంటే రిషికి మార్కులు ఎక్కువ రావాలి. ఆ మార్కులు మళ్ళీ ఇలా ఏం చేసారు, వీడియో తీసిర్రు. ఇక ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు ఆ కాళ్ళు మొక్కేది, ఫోటో కాడ మొక్కేది. అది కూడా ఒక వీడియో తీయమన్నా, నువ్వు కూడా దండం పెట్టుకున్నట్టు దియే, వాడు దండం పెట్టుకున్నట్టు ఇప్పుడు నేను దండం పెట్టుకున్నట్టు ది, మార్కులు వచ్చినాక మన పరువు కాపాడిందని అట్లా కాన్సెప్ట్. అట్లా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు వీడు బాగా చదువుతాడు కాబట్టి ఏం కాదు. కొంతమంది పిల్లలు బాగా చదివారు, వాళ్ళతో వీడియో చేస్తే అందరు అంటారు పిల్లల్ని అంటే చదువుకొని వీడియోస్ తీస్తారని. అట్లా ఏమి ఉండదు ఫ్రెండ్స్. టాలెంట్ అనేది అన్నిట్లలో ఉండాలి. ఇప్పుడు స్కూల్లో కూడా గేమ్స్ ఆడిపిస్తారు, అన్ని ప్రోగ్రాంలలో కూడా కదా రిషి. అంటే పిల్లలకు టాలెంట్ అనేది అన్నిట్లలో ఉండాలి. అలా స్కూల్ మేడం కూడా అంటది, ఏమంటది అంటే ఎప్పుడు చదువుతారా అమ్మ, ఎప్పుడు చదవరు కదా వాళ్ళకి మస్తు ఎంకరేజ్ అవుతుంది. వీళ్ళ ప్రిన్సిపల్ అయితే మస్తు ఎంకరేజ్ అవుతుంది. నేనైతే అదే కోరుకుంటాను. 7 Hills స్కూల్ వింది, మంచిర్యాల 7 Hills స్కూల్. అందులో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని నా కోరిక. మేడంకి మనం ఏంది వేరే స్కూల్ వేస్తా టీసీ కావాలన్నా కానీ ఇయ్యలేదు. చాలా మంది అన్నారు వేరే స్కూళ్ళల్లో వేయండి ఇంకా మంచిగా చదువుతారు అంటే. అట్లా ఏముండదు, మంచిగా చదివేటో లెక్కనైనా మంచిగానే చదువుతారు. ఇప్పుడు మా కోడలు గవర్నమెంట్ స్కూల్ అదేండి 10th క్లాస్ వరకు, కానీ మంచి మార్క్స్ రాలేదా. అట్లా స్కూల్తోని సంబంధం ఉండదు. మన పిల్లలు మంచిగా చదువుకోవాలి అంతే. చదువుకునేటోళ్ళు అయితే ఎక్కడైనా చదువుతారు. స్కూల్లో చదువుకున్న వాళ్ళకు అన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లా మొత్తానికైతే రిజల్ట్ కోసం చూస్తున్నారు కదా. అప్పటి నుంచి సర్చ్. మా మరదలు కూడా పాపం హైదరాబాద్లో ఉన్నది, అక్కడ ఆమె ఆఫీస్ వర్క్ చేసుకోకుండా ఆమె కూడా చూస్తూనే ఉన్నది. మా తమ్ముడు వీళ్ళందరూ అనేవాళ్ళు అందరూ ఆడబిడ్డలు వెయిటింగ్. సర్వర్ బిజీ ఉంటుంది ఇప్పుడు, బిజీ. చేస్తూనే ఉంటారు. అసలు మొన్న ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు టెన్షన్ వల్లే మనకు కూడా ఏం టెన్షన్ లేకుండా మన పని మనం ఇంట్లో పని చేసుకున్నా. వీళ్ళు మామూలుగా వచ్చి మార్క్స్ ఇంత అని చెప్పేసిండ్రు కూల్గా. ఇప్పుడు మాత్రం 10th రిషి రిజల్ట్ కూడా మేము కూల్గానే ఉండేటోళ్ళం ఫ్రెండ్స్. కానీ అందరూ యూట్యూబ్లలో కామెంట్స్ పెట్టుడు, ఫోన్లు. ఇవాళ అయితే 5:30 నుంచి స్టార్ట్ చేసిండ్రు ఫోన్లు చేసుడు. సింహరాజ్ రిషిక్ 28వ తారీఖు మా ఇంటి ముంగట అమ్మ డోర్ కొట్టింది. డోర్ కొడతా అంటే 6కే డోర్ కొట్టి రిషి 10th రిజల్ట్ వచ్చింది అమ్మ ఎదురు చూసుకుంటున్నది. ఓపెన్ అయిందా స్మైలీ? అయిందంట.
ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. టెన్షన్ ఫస్ట్ పింక్ చూస్తారా రిషి చూస్తారా? అలా ఫీలింగ్స్ టెన్షన్ ఏనట చూడు శ్రేష్ఠ చెప్తాను. నువ్వేం చెప్పకు శ్రేష్ఠ. మా కోడలు అయితే చిన్నది చూసిండ్రు కదా, బ్లూ కలర్ డ్రెస్, చిన్న పొట్టి కోడలు. అదైతే అత్త నాకు స్నానం పోయంటే నీకు స్నానం ఎందుకు అంటే నేను స్కూల్ కాడికి అత్త అంటే స్కూల్కి పోలేదే ఇంటికాన్నే అని అంటే సరే మరి వీడియోలో నేను కనబడతానంటే అంది. వీడియోలో నేను కనబడతా అంటే వీడియోలో నువ్వు కనబడ ఏం చెప్తావు అంటే లేదు బావ రిజల్ట్ అంటే నేను అక్కడ ఉండాలి వీడియోలో. మంచి దండం పెట్టుకున్నావు దేవునికి, ఏమని మొక్కుకున్నావు? టెన్షన్ ఏం కావాలి? OnePlus లో మనం కోడ్ వచ్చింది రానా ఓటీపీ? OnePlus లో అంట కోడ్ ఓటీపీ అంటే చూడు. మీరు అందరు అడగకపోతే నాకైతే ఇంత టెన్షన్ ఉండేది కాదు. వచ్చిందట ఏంటో నాకే ఎగ్జామ్ రాసినట్టు అవుతుంది. నా 10th అప్పుడు కూడా నేను ఇంత టెన్షన్ మళ్ళీ వచ్చు. మెయిల్కి రాదు, మెయిల్కి వస్తుందా? ఏమో మెసేజ్ వస్తుంది. దేనికి వస్తుంది రా స్మైలీ? వాట్సాప్ వస్తా వాట్సాప్ నాకు మరి ఓపెన్ అయిందా రిషి? అయిందా? డైరెక్ట్ రా మెసేజ్ రాకుండా. రిషిక్ సింహరాజు, రిషిబాబు సింహరాజు, సింహరాజు రిషిక్ 2503 110. మనమైతే నేనైతే హాల్ టికెట్ తీసుకొని యూట్యూబ్లోనే పెట్టిన. రిషి ఏమంటాడు ఎందుకు ఎంత టెన్షన్ పడతాను అంటే అందరు అడుగుతారు కదా రిషి అని అంటే అందరు అడుగుతుంది మమ్మీ నేను హాల్ టికెట్ తీసుకొని యూట్యూబ్లో పెట్టిన వాళ్ళందరూ చూసుకోవచ్చు. సంప్రదాయం పంపించిందా సిరిది నెంబర్ పంపించిందా సిరిది? మా ఆడబిడ్డ మాత్రం చిన్న ఆడబిడ్డ మాత్రం పంపించలేదు ఫ్రెండ్స్, వాళ్ళ కూతురుది. తెలుసుకోవచ్చు అన్న కదా పేరు ఉన్న పుట్టిన తేదీ ఉంటే. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మంచిగా గట్టిగా ఆశీర్వదించండి. ఏమైంది మళ్ళీ చూస్తున్నావు? అత్తలేదు మైక్ ఏది ఇట్లా మైక్ ఎందుకు అట్లా ఎత్తాను? పట్టుకున్నా పెట్టుకో. ఓపెన్ అయితే లేదా? ఓపెన్ అయితే లేదట ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత చూపిస్తాం. ఇది ఏం టెన్షన్ ఆయనతో ఓపెన్ అయితే ఎంతో కొంత వచ్చి నేను చూసుకుంటాం. చల్లబడతాం. ఏందో ఈ టెన్షన్. ఇంటర్లో అంత టెన్షన్ ఉండదు కావచ్చు, 10th బాగుంటుంది కావచ్చు. ఎప్పటికి ఉంటుంది ఏ క్లాస్ వాళ్ళకి. శ్రేష్ఠ కనుకైతే ఏం టెన్షన్ లేదు. మొన్ననైతే అది ప్రోగ్రెస్ ఇస్తుందట పోతా లడ్డు ఉన్నా ఇంత లేరు కానీ ఇలా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవాలి. నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి చూడాలి. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి శ్రేష్ఠ? బావకి ఎన్ని రావాలి? 100 మార్క్స్ రావాలంట. 100కి 100 అంతేనా? 100కి 100. హలో అపర్ణ. హలో అపర్ణ చూసినావా? చూసినావా? చూసినా. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? అన్నిట్లో గ్రేడ్ 1 ఉంది. టోటల్ మార్క్స్ అయితే ఎక్కడ కనిపించట్లే. నేను ఫోటో తీసి పంపిస్తా టోటల్ ఎత్తున్నాయని. 10 points 9 points అని ఏమి ఇవ్వలేదు, మొత్తం మార్క్స్ ఇచ్చిండ్రు. మార్క్స్ A+ గ్రేడ్ అయితే వచ్చింది. అదే మార్క్స్ ఎన్న తెలియకపోతే అంటే మనకి ఏది తెలియకపోతే ఎట్లా పాయింట్స్ తెలియదు? టోటల్ మార్క్స్ యాడ్ చేస్తావు. నేను ఒక్క నిమిషం ఆగు. అట్లా చూసుకోవచ్చా? మార్క్స్ అన్ని ఇచ్చిన సబ్జెక్ట్ వైజ్ యాడ్ చేసుకోవాలి మనం. మంచిగా వచ్చినాయా? మంచిగా వచ్చినాయి రిజల్ట్ అన్ని. 85 91 92 90 తక్కువ వచ్చినాయి రిషి. 100కే చెప్పేది. 525 వచ్చినాయి 600కి. 525 525 525 600కి 550 వస్తాయి. 550 వస్తాయి అన్నాడు. 500 పైన వస్తాయి అన్న. నేను కూడా 500 మీదకి వస్తా చాలనన్నా. 530 అంటే 10 points కదా? అది తెలియదు ఇక్కడ పాయింట్స్ తీయలే మరి. 9 points 9.8 అవును. ఓకే అది ఎక్కడ అయితే లేదు మరి. ఇదే నంబర్ కి పంపించిన చూడు వాట్సాప్ లో రిజల్ట్. అంటే పాయింట్స్ ఎట్లా వెళ్తుంది మరి? ఎట్లా
నేను చూస్తా. మరి మార్క్స్ అంటే అట్లా అంటే అంటే 9.5 తర్వాత 9.8 అంటే ఎన్ని మార్క్స్ రావాలి? గ్రేడ్ అయితే A+ గ్రేడ్ ఫస్ట్ అంటే టాప్ గ్రేడ్ A+. కానీ పాయింట్స్ అయితే ఇక్కడ మరి ఏం ఇవ్వాలి. 8 points 9 point 10 points అని అయితే ఏం ఇవ్వలేదు. కంప్లీట్ మార్క్స్ ఇచ్చేసిండు అంతే. స్మైల్ చెప్పు. ఫస్ట్ నువ్వే చూసినావు అపర్ణ మరి చెప్పు. అది ఓపెన్ అయితేనే లేదు అసలు. అని చెప్పు. నేను ఎన్ని 4-5 వెబ్సైట్లు ఓపెన్ చేసి పెట్టిన అప్పటి ఇది నుంచి. ఇంకో నెంబర్ కొట్టు. దాంట్లో ఇంకో నెంబర్ ఒకసారి కొట్టు, పింకిది కొట్టు. 25 20 20 10 10 51 51 32. నువ్వు కూసో. 2520 సుష్మశ్రీ వెజ్జంకి సుష్మశ్రీ. ఇక పంపిస్తున్నాం, టోటల్ యాడ్ చేసుకోండి. అంటే చెప్పు ఏ గ్రేడ్ వచ్చిందో చూడు. గ్రేడ్ A2. A2 అంటే నువ్వు మొక్కింది నిజమైన దృష్టికి ఆగరాదు. A2 అంటే నీకంటే 4 మార్కులు రుషికి ఎక్కువ వచ్చేటట్టు మొక్కు పింకి. చూసుకున్నా గట్ల మొక్కుతుంటుందా కానీ సోషల్ తక్కువ వచ్చినాయి. ఋషికి పేపర్ ఆడొచ్చింది కొరంగా సోషల్. అవునా? ఇప్పుడు ఆడంటాడు, అప్పుడు ఈజీ. నేను సోషల్ ఏం చెప్పాలి, ఈజీ అని హార్డ్ అని సపరేట్ ఉన్నా. ఆ రోజు లేట్ వచ్చింది రోజు సోషల్. అవును, ఆ రోజు నాన్నతో లేట్గా వచ్చినావు నన్ను. లేట్గా వచ్చిండు ఆ రోజు అడగలే మనం, అన్ని రోజులు అడిగినాం కానీ ఒక రోజు మాత్రం ఎగ్జామ్ రాసి లేట్గా వచ్చిండు. భయమైంది లేట్ అవుతుంది. ఇంకొకటి ఉన్నది ఆగు, పెట్టింది ఆగు ఉన్నది వినరు. తెలుసు ఆగు, నెంబర్ తెలుసు సిరివెన్న డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలుసు నాకు. నెంబర్ ఇచ్చి పంపిందా అంటే ఎందుకు బిత్తులు లెక్కలు చేస్తారు, ఆగుతారా? ఆగనే ఆగరు. తొందర మరి ఇంటర్ దాకా మీ చెల్లి నెంబర్ వేయాలి. రిషి 25 అపర్ణ 25 సిరిది 25 రాసుకున్నావా? 13 A+ వచ్చింది కదా నీ కూడా. A+ 111 A+ వచ్చింది. 304 ఎన్ని వచ్చినాయి? అవునా? సిరి టాపర్ అన్నావు. రిషిగా సిరి టాపరే. అవునా? అవునా? రిషియానికి ఎక్కువ వస్తాయి అనుకున్నా ముగ్గురిట్లల్లో. సెకండ్ వచ్చిండు. తెలుసు వాడు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్తాడు. పాస్ అవుతాడు కానీ మార్కు. అపర్ణ కూడా అనుకున్నది ఎక్కువ వస్తాయి అనుకున్నది, 580 590 వస్తాయి అనుకున్నది. అక్కడ మిస్టేక్ అయిందట, దిద్దటోళ్ళ దగ్గర మిస్టేక్ అయిందట. అల్ల నేను కలిసుకొచ్చాడంట. దిద్దటోళ్ళు కరెక్ట్ దిద్దలేదట ఫ్రెండ్స్, అందుకే అలా అల్లని మార్కులు తక్కువ వచ్చినాయి. అన్నిట్లో A2 వచ్చింది. ఒక ఎవరికి? విషయానికి మ్యాథ్స్లును. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే 525 వచ్చినాయి ఫ్రెండ్స్. 550 25 మార్కులు ఎక్కువ. 25 మార్కులు ఎక్కువ. సిరికేమో 550 కాదు 525 25 మార్కులు ఎక్కువ సిరికి. వీళ్ళందరికి 20 మార్కులు తేడా అనుకోరాదు కదా. ముగ్గురు 2 నెలల గ్యాప్ తో పుట్టిండ్రు. 20 మార్కులు సేమ్ వచ్చినాయి. సేమ్ అంటే ఎట్లా? సిరికంటే ఈమె 2 నెలలు పంపిందా? ఈమెకంటే రిషి 2 నెలలు. మొత్తానికైతే సిరికి 550. రిషిగా తెచ్చుకోవద్దు. రిషి ఆడికి నిద్రలో కూడా లేపు అడిగినా కదా రిషిగా మంచిగా రాసినావా అని. మంచిగా రాసిన మమ్మీ, మంచిగా రాసిన. చూసుకున్నారు నిద్రలో. అసలు మీరు కామెంట్స్ పెట్టినా కానీ నాకైతే నిద్ర కూడా పడతలేదు. రిషిగా మంచిగా రాసినావా అని రోజుకు 100 సార్లు అడుగుతాను. ఏం మంచిగా రాసినా మమ్మీ, మంచిగా రాసిన. మొత్తానికైతే ఇక పంపిందా నీకు? దిద్దేటోడు చక్కగా దిద్దలేదట అంటారు. పంపిందా? మొత్తానికైతే 525 ఫ్రెండ్స్.
అందరు కామెంట్ పెట్టేటోళ్ళకు ఎదురు చూసే వాళ్ళకి చెప్తున్నాను. రిషి ఇప్పుడు రైటింగ్ రైటింగ్ మంచిగా ఉండదు. రైటింగ్ అస్సలు రైటింగ్ అయితే మార్కులు ఇవ్వడు. ఇట్లా ఎంత చెండాలంగా రాస్తాడు అనుకుంటాను. ఇంకా తొందరగా రాస్తే మొత్తానికి అర్థం కాదు. నేను అదే నువ్వు మంచిగా రాస్తావు కానీ రైటింగ్ మంచిగా ఉండదు, కొంచెం మెల్లగా రాయి, నిదానంగా రాయని కూడా చెప్పిన. నేను చెప్పిన రైట్ అంటే రాస్తాడు కానీ రైటింగ్ అస్సలు అర్థం కాదు. సిరి దీన్ని నా చూసిండు రైటింగ్ ఎంతో మంచిగా ఉన్నది రైటింగ్ అని. అంటే సిరికి ఖచ్చితంగా రైటింగ్కి మార్కులు పడతాయి అని నేను అన్న. సిరికి రైటింగ్కి మార్కులు పడతాయి, ఈయనకి రైటింగ్కి పోతాయి. ఎంత రాసినప్పటికి కూడా రైటింగ్ నీట్ గా లేకపోతే ఈయనకి ఏం తెలియదు కావచ్చు, ఇష్టం ఉన్నట్టు గీకింది అని చెప్పేసి మార్కులేరు. పోనీ 500 దాటినాయి కదా సిరికి కూడా. 550 అట. గీమకు పింకీకి. హలో పింకీకి 2 మొత్తానికి 500 క్రాస్ అయినాయి. చాలు 500 దాటి చాలనుకున్నా. 500 అయిందానే? 550 వచ్చినాయి దానికి సిరికి. లౌడ్ స్పీకర్ పెట్టు ఇంకేంది. ఉన్నావా సిరి? కంగ్రాట్స్. టాపర్ అంటే టాపర్ అయిన రిషిగాడు. అందుకే మనం ప్రతి క్షణం పాజిటివ్ గా మాట్లాడాలి. అందుకే నేను అంటే తెలుసు ఎప్పటికీ వీళ్ళు టాపర్ అంటే నిజంగా టాపర్ అయింది. అందుకని మనం మాట్లాడే మాటలు కూడా మంచిగా ఉండాలి, మన గురించి కూడా మనం మంచిగా మాట్లాడాలి. నేను కూడా పొద్దున్న నుంచి పింక్ కంటే ఎక్కువ రావాలి ఒక్కొక్క అది నిజమే. రిషికి 525 వచ్చింది. అందుకని పాజిటివ్ మాటలు మాట్లాడాలి. చూసినావా? 25 మార్కులు ఎక్కువ, 25 తక్కువ. 25 తక్కువ ఎవరికి? దానికి 500 500 పైన వచ్చినాయి కదా. 500 పైన వచ్చినాయి. సరే అందరికి 500 పైన వచ్చినాయి. పట్టు 50 మార్కులలో. బాయ్. చేపల కూర వండుకున్నా. తిన్నామంటే కూడా సగం మంది తిన్నారు, సగం మంది సరే అపర్ణ. అయ్యో కట్ చేసినావు. మాట్లాడేది ఎక్కడ ఉన్నారు? ఇంట్లోనే పోతుంది. ఇంట్లోనే ఉన్నారా? అపర్ణ ఏమో చెప్తాను. ఇంకెవరైనా రిజల్ట్ కావాలంటే వాట్సాప్ లో వెళ్ళి చూసి చెప్తాను. ఇంకెవరు లేరు. నీకు ఎన్ని వచ్చినాయి అపర్ణ 10th లా? నీకు ఎన్ని వచ్చినాయి 10th లా? నీకు 10th లో ఎన్ని వచ్చినాయి? 508. ఎందుకంటే రమేష్ గారు మళ్ళీ ఎప్పటికి అంటాడు కదా మా అపర్ణత్త మార్కుల కోసం అన్నాడు, మ్యాథ్స్ మార్కుల కోసమే అంటాడు. అంతేనా? మ్యాథ్స్ గురించి అంటాడు, మ్యాథ్స్ మార్కులు నాకు వచ్చినాయి అని అంటాడు. అంతే, మ్యాథ్స్ లో బైక్ వచ్చినాయి అని అంటాడు.